అడుగులు వేస్తూ ఉంటుంది కాబట్టి మరి చక్కగా దేవుడు మనకు నేర్పే ప్రతి పాఠాన్ని చక్కగా పరిశుద్ధమైన లేఖనాల ద్వారా ధ్యానం చేసుకోవాల్సిన వారిగా ఉన్నాము. ఎందుకంటే ధర్మశాస్త్రం మనందరికీ కూడా ఏంటి మంచి దైవ భక్తిని, దైవ జ్ఞానాన్ని తెలియపరుస్తూ ఉంటుంది. కాబట్టి చక్కగా దేవుడి మాటలను హృదయపూర్వకంగా మనము ధ్యానం చేసుకుందాము. మరి దేవుడు ఎల్లప్పుడూ మనల్ని చూస్తున్నాడు. మన వైపు ఆయన దృష్టి అనేది నిరంతరము కూడా ఉంది. కాబట్టి చక్కగా దేవుని యొక్క వాక్య జ్ఞానంలోనికి మనం కూడా వెళ్దాము. గలతీయులకు రాసిన పత్రిక మన బైబిల్ ఉన్న వారందరూ కూడా చక్కగా తెరిచి గలతీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనమును చదువుకొని ప్రార్థన చేసుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనము చదువుకొని ప్రార్థన చేద్దాం. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుంటున్నాను కదా. నేనైతే దేవుని విషయమై జీవించే నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడునైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎక్కడో జీవించేవాడును నేను కాను. ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా కన్న తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రారంభ నెలలో 2వ ఉపవాస కూడికలో మమ్మల్ని అందరినీ కూడా ఈ విధముగా సమకూర్చి మరి దైవ సందేశమును వినుటకును మమ్మల్ని అందరినీ సిద్ధపాటు చేస్తున్నందుకు వందనాలు. మరి ఎవరు కూడా కుడి అడుగులోకి చెదిరిపోకున్నట్టు నీ జీవవాక్యమును ప్రభా ధారాళముగా అందరికీ ధారాళముగా అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. మరి లేఖనాలు మాతో ఏం మాట్లాడుచున్నాయో, ఏ విధముగా మేము ఇంకా నీలో ఫలించాలో, స్థిరముగా ఉండాలి, అన్ని సంగతులు నీ పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియపరచు. ఎందుకంటే మీరు వాక్యమే ఉన్నారు. వాక్యాన్ని మేము ఎంత ప్రేమిస్తామో, వాక్యాన్ని మేము ఎంత గౌరవిస్తామో అది మాతో ఉంటుంది. అయ్యా, అది మాలో కార్యసిద్ధిని కలగచేస్తూ ఉంటుంది. కాబట్టి మీరే మాట్లాడి మైకు పొందుకోమని యేసు వారి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. ప్రభువుని స్తుతించటము మనందరికీ కూడా చాలా చాలా మరి మంచిది. మరి మంచి సమయంలో మరి మంచి మాటలు వినటం వలన మన ఆత్మకి ఎంతో ప్రియులారా ఏం కలుగుతుందని అంటే ఏంటి నెమ్మది కలుగుతుంది. మరి ఆత్మ ఎంతగానో హర్షిస్తూ ఉంటుంది. ఎవరి మాటలు వినడానికి అనేది ఆలోచిస్తే దేవుడి మాటలకి ఆత్మ ఎప్పుడు సిద్ధముగానే ఉంటుంది. అయితే మనం చదువుకుంటున్న ఈ పరిశుద్ధమైన లేఖనపు మాటలను కానీ మనం ఆలోచన చేస్తే మరి గలతీలో ఉన్న పిల్లల విశ్వాసులు ఏంటి ఎలాంటి వారు అంటే ప్రారంభ స్థితి బాగానే ఉంది, ఏంటి మరలా వెనకాతల స్థితి కొంచెము దిగజారిపోయినట్టుగా కనబడుతుంది. కొరింథీయులను కానీ చూస్తే ప్రారంభ స్థితి బాగోలేదు, కడపటి స్థితి బాగుంటుంది. ఇలాగా కొన్ని తత్వాలు కనబడుతూ ఉంటాయి ప్రజలలో. ఏంటి కొంతమంది ప్రారంభ స్థితి బాగోకపోయినా కడపటి స్థితి బాగుంటుంది. కొంతమందిది ఏంటి ప్రారంభ స్థితి ఏంటి బాగుంటే కడపటి స్థితి బాగుందన్నమాట. ఇలాంటి తత్వాలు కలిగిన ప్రజలు మనకి అనుక్షణము కనబడుతూ ఉంటారు. మరైతే ఇక్కడ చెప్పబడుతున్న లేఖన భాగాన్ని కూడా ఆలోచన చేస్తే కొరింథీయుల్లో అలాగే కనబడతారు, గలతీయుల్లో కూడా అలాగే కనబడుతున్నారు. కొరింథీయుల్లో కూడా మన ప్రారంభ స్థితి చూస్తే అది చాలా ఏంటి భయంకరంగా కనబడతారు. తర్వాత స్థితి చూస్తే కొంచెం బెటర్ గా కనబడుతూ ఉంటారు. అలాగే గలతీ వారిని చూసిన
ప్రారంభ స్థితిలో చాలా బాగున్నారు. కానీ రెండో స్థితిలో వారిని చూసేటప్పుడు పౌలు గారు చాలా మరలా వారి విషయంలో ప్రసవ వేదన పడుతున్నాను, బాధపడుతున్నాను, కన్నీరు విడుస్తున్నానని కూడా చెప్తా ఉంటాడు. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా దేవుడు చెప్తున్న ప్రతి మాటని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. జాగ్రత్తగా దానిని మనం గమనిస్తేనే మన స్థితి చాలా చక్కగా ఉంటుంది అన్ని వేళల్లో. ఏంటి సరిగా మనం దాన్ని అర్థం చేసుకోలేకపోయామనుకోటి ఉన్నది కూడా పోతుంది అనమాట. ఉన్నది కూడా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటా ఉంటాయి. అందుకే మరి భక్తుడైన పౌలు గారు ఏమంటున్నారు అంటే ఇక్కడ 2వ అధ్యాయము 18వ వచనములో, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిని ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరుచుకుంటాను కదా. చూసారా, ఏం పడగొట్టాడు, ఏది స్థిరపరిచాడు అనేది మనం ఆలోచన చాలా చేసుకోవాల్సిన అవసరత ఉంది ప్రియులారా. అంటే ఏదో పడగొట్టాడు, అది పడగొట్టడంలో మామూలుగా పడగొట్టలేదు ప్రియులారా, చాలా తీవ్రంగానే దాన్ని ఖండించాడు, తీవ్రంగానే దాన్ని భూస్థాపమును చేశాడు. మరి చేసిన దానికోసం మరలా ఏం చేయరునంటే ఏంటి, కట్టరు. పడగొట్టిన దాన్ని మరలా కట్టడదే బాగుంది కదా. ఎవరిలో ఉండి పడగొట్టాడు, క్రీస్తులో ఉండే పడగొట్టాడు. క్రీస్తు యొక్క దైవత్వాన్ని పూర్తిగా తెలుసుకునే దాన్ని పడగొట్టాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటనేది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడలా. చూస్తారా, అంటే ఈ దేనిను ఏం చేశాడు, పూర్తిగా నిషేధించాడు, పూర్తిగా అన్నమాట. ఆ నిషేధించిన దానిని మరలా ఎవరు కట్టలేదు అంటున్నాడు అంటే, నేను కానీ ఒక కాలం మరలా దాన్ని కడితే నన్ను నేనే ఎలా కనబడుతుందంటే వ్యర్థుడిగా, లేకపోతే అపరాధిగా నేను కనబడతాను. ఏం పడగొట్టాడు అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రియులారా, ఇతడు పడగొట్టినవి చాలా ఉన్నాయి. అది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎక్కువగా సంబంధించింది దేనికనంటే ప్రియులారా, సున్నతి యొక్క ఆచారం. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచరణలు, అంటే ఈ అర్చనాచారాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా ఆయన ఏం చేశాడనంటే, క్రీస్తులో నిలబడి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ధర్మశాస్త్రములో మనుషులకు అంటే ఆచారాలుగా ఇవ్వబడిన సిద్ధాంతాలు, ఆచారాలుగా చేయబడుతున్న వాటినన్నిటిని కూడా ఆయన ఏం చేశాడనంటే పూర్తిగా ఖండించాడు, పూర్తిగా దాన్ని నిషేధించాడు, పూర్తిగా వాటిని ఎవరు కూడా చేయకూడదు అని క్రీస్తులో ఉండి ప్రియులారా వాటిని ఏం చేశాడనంటే దూరపరిచాడు. అయితే ఇప్పుడు మరలా ఆయన ఏమంటున్నాడు అంటే, ఇంకొక మాట కానీ మనం ఆలోచన చేస్తే ప్రియులారా, అక్కడే అంటాడు 1వ అధ్యాయము ప్రియులారా 8వ వచనములో, మేము మీకు ప్రకటించిన సువార్తను గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన చూసారా, అంటే చాలా ఖండితంగా చెప్తున్నాడు అన్నమాట. అంటే మేము ఒకప్పుడు వీటినన్నిటిని ఏం చేసామనంటే నిషేధించాం, పూర్తిగా దాన్ని ఖండించాం, పూర్తిగా వాటిని మేము ఏం చేసామంటే పడగొట్టేశాం. మరలా మేము ప్రియులారా కట్టుటకు ఒక్కలు అలాగానే చేస్తే మేము ఎవరమోనంటే శాపగ్రస్తులు. ఎవరమంటారు? శాపగ్రస్తులు. అంటే ఎప్పుడైతే ప్రియులారా ఆ పనిలో మరలా మేము అడిగేసామో అదేమవుతుంది, మరలా అది పాపమే అవుతుంది. అందులో ఎలాంటి తేడా, ఎందుకంటే దేన్నైతే విసర్జించుకొని ఇందులోకి వచ్చామో మరలా అందులోనికి వెళితే అదేమవుతుంది అంటే ప్రియులారా తీరని పాపం, అంటే తీర్చలేని ఒక భయంకరమైన పాపముగా పరిగణింపబడుతుంది అది.
అందుకే అంటున్నాడు, పరలోకంలో నుంచి ఒక దూత చెప్పినను సరే మీరు దానిని నమ్మకండి, ఒకవేళ నమ్మితే అది మీకు ఏమవుతుందంటే శాపముగా నిలిచి ఉంటుంది అని. శాపం అది. పడగొట్టేసి మరలా పిల్లరా ముట్టుకోవడానికి లేదు, నిషేధించిన దాన్ని మరలా తీసుకోవడానికి వీలు లేదు. ఇది ఎప్పుడు మనం నిషేధించాం అందులో పూర్తిగా పిల్లలు అందులో ఏమాత్రము మంచి లేదని మేలు లేదని పూర్తిగా తెలిసిన నాడే దాన్ని మనం ఏం చేసాం, పూర్తిగా విసర్జించి ఉన్నాం. మరలా కొంతకాలం అయిన తర్వాత అందులో ఏదో మళ్ళీ మేలు కనపడుతుందని, అందులో ఏదో మరలా గొప్పతనం కనపడుతుందని దాంట్లోనికి మరలా మనం వెళ్ళడానికి వీలు లేదు అని అంటున్నాడు అంటే గ్రంథకర్త. ఇదే మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏ విషయంలో కూడా మనం ఎప్పుడైతే క్రీస్తులో ఉండి నిషేధిస్తున్నామో అది పూర్తిగా దాన్ని ఏం చేయాలంటే మనం చివరి శ్వాస వరకు దాన్ని నిషేధిస్తూనే ఉండాలి. అంతే తప్ప మళ్ళీ అందులో కడుగు ఇందులో కడుగు, అందులో కొంత ఇందులో కొంత కలిగి ఉన్నవారిగా ఉంటే అలాగైనా మనం ఎలాగా మారిపోతాం అంటే శాపగ్రస్తుడుగానే మారిపోతాం. శాపగ్రస్తుడికి దేవుడి దగ్గర ఉండే స్థానాన్ని కోల్పోతాడు. అందుకే పరిశుద్ధమైన గ్రంథములో ఇర్మియా ప్రవక్త ఒక మాట అంటూ ఉంటాడు, ఏంటి మన స్థలము మన స్థానము ఎవరి యొద్ద ఉంటుందంటే ఇప్పుడు ఆయన యొద్ద ఉండాలి. అయితే ఎలాగుంటే ఆయన దగ్గర ఉంటాం, ఎలాగ ఉండకోట పిల్లరా అంటే ఎలాగుంటే ఆయన దగ్గర ఉండగలము, ఏది లేకపోతే ఆయన దగ్గర ఉండలేము. ఒక మంచి మాట ఇర్మియా గారు మాట్లాడుతూ ఉంటారు 17వ అధ్యాయము పిల్లరా 12వ వచనమును కానీ మనం ఆలోచన చేస్తే చూడండి, అంటున్నాడు ఉన్నత స్థలమునందు మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే పిల్లారా ఏంటి, ఉన్నత స్థలములందు నుండు మహిమగల సింహాసనము అంటున్నాడు. ఏంటి మరి పౌలు గారు పడగొట్టినవి ఏంటి? ఆయన పడగొట్టినవి కూడా ఎలాంటివి అంటే ఆయన కూడా పిల్లల కొన్ని వాటిని ఉన్నత స్థలాలను ఏం చేశాడు, పడగొట్టాడు. అయితే ఎలాంటివనంటే పిల్లరా వాటి వల్ల ఏ మనిషికి ఉపయోగం లేనివి. అందుకే మా దుర్గములను ఏంటి ఎవరేం చేయలేరంట, దుష్టుడి కట్టే అనేకమైన కట్టడములను అనేకమైన వాటిని ఏం చేశారనంటే దుర్గములను సైతం వాటిని పడగొట్టేశారు, నిలవలేకుండా వాటిని పూర్తిగా పడగొట్టారు అన్నమాట. అయితే ఇప్పుడు ప్రవర్తన ఇర్మియా గారు ఏమంటున్నారంటే ఉన్నత స్థలమునందుండు. మన స్థలాలు ఎలాంటివి, ఉన్నతమైనవి ఏంటి. అయితే వారు కట్టుకున్నవి, వారు ఆధారపడి ఉన్నవి అంటే ఏంటంటే ఉన్నతమైనవి కాదు, తాత్కాలమైన వాటి మీద ఆధారపడి ఉన్నారు. వాటిని ఆ తాత్కాల సంబంధమైన వాటిని అన్నింటినీ కూడా ఏం చేసినట్టే పడగొట్టాడు. ఏంటి ఎప్పుడైతే వాటిని పడగొడతాడో ఉన్నతమైన స్థాయికి వారు వెళ్ళగలుగుతారు. లేకపోతే ఏ స్థాయిలో ఉండిపోతారు, అదే స్థాయిలో వారు ఉండిపోతారు. అందుకే వాటిని ఏం చేశాడంటే పడగొట్టి ఉన్నతమైన స్థాయికి మీరు చేరుకోవాలి. ఇదే కాదు మీకున్నది, ఇంకా దీనికంటే హెచ్చైనది, దీనికంటే ఘనమైనది ఒకటి ఉంది. అందుకే నేను దీన్ని ఏం చేశానంటే పడగొట్టాను. ఏంటి పడగొట్టి ఆ స్థాయికి నేను చేరుకున్నాను. మరలా మీరేం చేస్తున్నారు, పడగొట్టిన వాటి మీదే నిలబడిపోతున్నారు. చూస్తారేంటి, పడగొట్టిన వాటి మీద ఏం చేయబడుతున్నాం, నిలబడుతున్నాం. అది సరిగా ఉండదు, కదలిక అనేది వచ్చేస్తుంది. కదిలింపబడుతుందంటే అది స్థిరము కాదని అర్థం చేస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఉన్నత స్థలము ఏంటి, ఉన్నత స్థలము నందుండు. ఏ స్థలం అన్నది, ఇప్పుడు మనం కలిగి ఉన్న స్థలము ఉన్నతమైనది, దీనికి ఎవరు కదిలించలేనిది. ఏంటి ఏ వ్యక్తి కదిలించలేడు అనంటే వెంటనే అంటున్నాడు మహిమ గల. ఇప్పుడు
ఉన్నతమైన స్థలం ఎలాంటిది అంటున్నాడు అంటే మహిమతో. చూసారా ఏతో నింపబడుతుంది అంటే మహిమతో నింపబడ్డది అది. అందుకే కదా దాంట్లో పౌలు ఏమైనాడు, స్థిరపరచబడ్డాడు, స్థిరముగా ఉన్నాడు. ఇప్పుడు మీరందరూ కూడా ఈ మహిమలోనికి మీరు వచ్చేయండి. ఒకప్పుడు మీరు ఎందులో ఉన్నారు, మహిమ లేని దాంట్లో ఉన్నారు. ఇప్పుడు మహిమ కలిగిన దాంట్లోకి వచ్చాడు. ఒకప్పుడు దేవుడే ఇచ్చాడు మహిమ లేనిది, అయితే అది తాత్కాలమైనది ఇచ్చాడు. తర్వాత అధికమైన మహిమలోనికి మీరు రావాలి, స్థిరమైన దాంట్లో మీరు నిలవాలని ఏంటి దానిని ప్రారంభ దశలో ఇచ్చాడు అనమాట, మహిమ లేని దాంట్లో. అందుకే ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాము అంటే మహిమ కలిగినది, ఇంకా దీనిని మించింది మరొకటి. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయబడాలంటే స్థిరపరచబడాలి. దీంట్లో మీరు నిలకడగా ఉండాలి. ఇందులో ఇంకెట్టి కూడా ఏమంటే కుడి ఎడములకు తిరగడం ఉండదు. ఇంకా ఇదే మీకు ఇంకా చివరి దాకా ఇచ్చినది. మీకే కాదు, రాబోతున్న తరతరాల వారికి కూడా ఇదే స్థిరమైనది. ఈ మహిమ కలిగిన దాంట్లోనే మీరందరూ ఉండాలి అన్నట్టు. ఇప్పుడు వెంటనే దానికి ఏమన్నాడనంటే సింహాసనము ఎదుట నుండి, ఈ సింహాసనం ఎక్కడుందంట, మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానము. చూసారు ఇది ఏ స్థానము, ఇది మహాపరిశుద్ధమైన ఏమై ఉన్నది స్థలం, స్థానము. అంటే నీకు అదే దిక్కు అంటున్నాడు. నీ ఆశ్రయం ఏదైనా ఉందంటే అదే, నువ్వు నమ్ముకోదగినది ఏదైనా ఉందంటే అదే, నువ్వేదైనా సాగిల పడవలసింది ఏదైనా ఉందనంటే అదే అంటున్నాడు. చూసారా, దాని దగ్గర మీరు సమస్తాన్ని దారబోయండి, సమస్తాన్ని అక్కడే నిలిచిపెట్టుకోండి. అది మహిమ కలిగింది కాబట్టి, అది పరిశుద్ధమైన స్థానమై ఉన్నది కాబట్టి. చూసారా, వారిని ఏం చేశాడు, నేను పడగొట్టిన వాటి మీద మరలా నేను కట్టను అంటున్నాడు. పడగొట్టేశాడు. ఏది పరిశుద్ధము కానిది, స్థిరమైనది కాదే అనబడిన వాటిని అన్నిటిని ఆయన ఏం చేశాడంటే పడగొట్టుకుంటూ అన్నిటిని పడగొట్టుకుంటూ అందరినీ స్థిరపరచుకుంటూ పిల్లరా వెళ్ళిపోయాడు. అందుకే అంటున్నాడు, మరలా నేను వాటిని కట్టను, ఏం చేయను. చూసారా, నేను వదిలేసాను దాన్ని, మరలా దాన్ని నేను పట్టుకోను. మనం కూడా అలాగే ఉండాలి. వదిలేసాం, మరలా దాన్ని పట్టుకోకూడదు. దాన్ని విసర్జించాం, మరలా దాని ఆలోచనలోనికి మనం వెళ్ళడానికి కాలు కట్టేవాడంటే పిల్లారా లేఖనం చెప్తుంది కదా, ఒక్క తన వాంతికి తిరిగినట్టుగా ఇవును తిరిగిన వాడితో తిరగకూడదు. ఇందులో మనకి ఎన్నో ఏంటి ఈ యొక్క పరిశుద్ధమైన దాంట్లోనికి మహిమ గల దీంట్లో మనం ఉంటున్నప్పుడు కూడా కొన్ని ఒడిదొడుకులు అనేవి వస్తూ ఉంటాయి. ఏంటి, ఇప్పుడు చేప ఉందని బ్రతికున్న చేప ఏం చేయగలుగుతుంది, ఎదురెత్తుతూ ఉంటుంది. ఏంటి, బ్రతికున్న ఏ చేప అయినా ఏం చేస్తుంది, ఎదురెత్తుంది. చనిపోయిన చేప ఏం చేస్తుంది, ఏంటి, నీటితో పాటు ఏమైందంటే కొట్టుకొని పోతుంది. అంటే అది ఎలాగెళ్తే అలాగే వెళ్ళిపోతుంది. బ్రతికి లేనిది అదే, బ్రతికున్నది ఏంటంటే పిల్లలు ఎదురేత ఇదితోనే ఉంటుంది. అలాగే ఈ మహిమ కలిగిన దాంట్లో, ఈ పరిశుద్ధమైన దాంట్లో ఉన్నావు అన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు బ్రతికి ఉన్నావనే అర్థము. నువ్వు ఏంటి ఎదురీతున్నావనే అర్థము. నువ్వు ఎంతైనా ఎదగలవు, ఎంతైనా నువ్వేం చేయగలవు అంటే ఎదురెళ్ళగలవు. ఎందుకంటే ఈ మహిమ కలిగిన దాంట్లో ఉన్న ప్రతి మనుషుడు ఎలాంటి వాడంటే బ్రతికి ఉన్నవాడితో సమానమే. అందుకే నేను పడగొట్టాను, మరలా వాటిని నేను ఎట్టి పరిస్థితుల్లో కట్టను. మీరు నన్ను ఏ విధముగా నన్ను ఏమి చేసినా పర్వాలేదు. ఏంటి, నిన్ను మీరు హింసించినా, నన్ను తిట్టుకున్నా, నన్ను ఏ రకంగా మీరు ఇబ్బందులు పెట్టినా సరే
మరలా దాని జోలికి నేను వెళ్ళనంటే వెళ్ళనని ఒక గొప్ప నిర్ధారణ ప్రియులారా ఆయన కలిగి ఉన్నాడు. ఆయన కలిగి ఉండడమే కాదు కానీ దాన్ని చెప్తున్నాడు అందరికీ కూడా. నేను పడగొట్టేది ఎట్టి పరిస్థితుల్లో మరలా నేను కట్టను. చూసారా, ఈ స్టాండర్డ్ ఎప్పుడు కూడా మనము కలిగి ఉండాలి ప్రియులారా. ఎన్ని వచ్చినా అదే విధంగా నువ్వు ఉంటే నువ్వు కూడా అనేకులను ఏం చేయగలవు, కట్టగలుగుతావు, స్థిరపరచగలుగుతావు. లేకపోతే నువ్వు అందులోనికి వెళ్ళిపోయి నువ్వు అందులోనే తిరిగిపోయి ప్రియులారా నువ్వు బలహీనుడు అయిపోయి అనేకులను బలహీనులుగా కూడా చేసేస్తావు. అందుకే మొదట ప్రారంభంలో ఉన్న మనమైనా ఎవరిమైనా ప్రభువులో ఉన్న మనము అందులో ఎలా ఉండాలంటే ఏంటి, స్థిరంగానే ఉండాలి. మళ్ళీ అందులో ఎన్నో ఆశలు కలుగుతూ ఉంటాయి. ఎన్నెన్నో మనకేంటి అంటే ప్రియులారా ఏంటంటారు వాటిని ప్రమోషన్ లాంటివి చూపిస్తూ ఉంటారు. ఎన్నో రకరకాలమైనవి ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. నాలోనికి రా, నాతో ఉండు, ఏంటి అంటాడు. అలాగే దుష్టుడు కూడా అలాగే అన్నాడు, నాతో నువ్వు చేయగలిగితే మొత్తం ఈ ల్యాండ్ అంతా నీకు రాసిచ్చేస్తున్నాను. ఏంటి ఒకటే మాట, నువ్వేం చేయక్కర్లేదు, నువ్వు కష్టపడక్కర్లేదు, నేనే మొత్తం పేపర్లన్నీ రాయించుకుని వచ్చేస్తాను. ఏంటి నువ్వే చెమట పట్టదు, నీకు ఏ కష్టము లేదు, నాకు ఒక్క ఏంటి ఏం చేయమన్నాడు, నమస్కరించు చాలు, మొత్తం ఈ భూగోళము మొత్తం అంతా నీకే రాసిచ్చేస్తాను. చూసారండి, రాసిచ్చేస్తాను. అవును, లోకములో అయ్యండి అన్ని కూడా పిల్లలు ఏం చేయబడతాయంటే మనలను ఆశిస్తానే ఉంటాయి, ఆశలు చూపిస్తానే ఉంటాయి. ఏంటి నువ్వు కానీ వాటికి సరెండర్ అయిపోతే అంత నీదే అని అంటూ ఉంటాడు. కానీ దేవుడు అంటాడు, నాయన అవన్నీ క్షణికాలమైన వాటి కొరకు నువ్వు పరుగులేడి నన్ను దూరం చేసుకోవద్దు, నా శాశ్వతమైన దాన్ని నువ్వు పోగొట్టుకోవద్దని దేవుడు చెప్తూ ఉంటాడు. అందుకే ఇప్పుడు పరిశుద్ధమైన గ్రంథం మనల్ని ఇప్పుడు కూడా ధైర్యపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. పడిపోయిన స్థితి నుండి మనలను ప్రియులారా లేవనెత్తుతూ ఉంటుంది. అందుకే ఎంతో గొప్ప ఆధిక్యత దీనికి ఉంది. కాబట్టి ఆయన మనలో ఉన్న తుచ్చమైన వాటిని అన్నింటినీ కూడా ఏం చేసినట్టు పడగొట్టేశాడు. క్షణికాలమైన వాటిని అన్నింటిని ఆయన పాడద్రోలేడు, చేతి శుభ్రంగా వాటిని నేలమట్టానికి చేసి పాడేశాడు ఆయన. ఇంకా మనం చూసే అన్ని కూడా మహిమ కలిగినది, పరిశుద్ధమైనది, స్థిరమైనది. అలాంటి వాటిలో మనం చేరాలని దేవుడు మరలా మనందరికీ కూడా కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త విధానములోనికి ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అంటే నడిపిస్తున్నాడు. పిల్లారా మరలా మనం వెనక పడిపోయి వెనక్కి తట్టు చూసి మరలా పడిపోయిన వాటి మీద మనం నిలిచి ఉంటే మరలా ఎప్పుడో ఒకప్పుడు మరలా ఏమైపోతుందంటే కూలిపోతుంది. చూసారా, ఒక కూలిపోయిన తర్వాత చేసేది మనం ఏమీ లేదు ప్రియులారా. అందుకే మరలా పౌలు గారు చక్కటి విషయాన్ని చెప్తున్నాడు. గలతీయులారా నేను పడగొట్టాను, వాటినన్నిటిని నేను పడగొట్టేశాను, మరలా మీరు నన్ను ఏ విధము చేతనైనా నేను వాటిని కట్టను. చూసా, ఒక మంచి తీర్మానంలో ఉన్నాడు ఆయన. కట్టను, ఇంక నేను ఎట్టి పరిస్థితుల్లో చావనైనా చేస్తాను కానీ. చూసారా, మరలా వాటిని నేను మరలా మీకు ఉపదేశించను. నేను వాటిని ఏంటి మరలా చదువుదాం మంచి మాట ప్రియులారా. గలతీ పత్రికలో మరి పౌలు గారు రాసిన మంచి మాటను కానీ మరలా మనం ఆలోచన చేస్తే ఏంటి, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకుందును కదా. చూసారు, ఇంకా నా మాటకి విలువ లేదు, ఏమి లేదండి. సరే, వాక్యం దగ్గర ఎప్పుడు కూడా ఈ స్టాండర్డ్ ఉండాలి. ఒకప్పుడు మనం ఏదైనా వాక్యం దగ్గర కాదు అని అన్నామంటే ఇంక దాని జోలికి మరలా వెళ్ళకూడదు. ఏంటి, ఏదైనా ఒక విషయాన్ని మనం తెలుసుకున్నామంటే పూర్తిగా దాని మీద మనం ఏం చేయబడాలి, నిలబడుకోవాలి. మళ్ళీ ఆయన ఒకలా చెప్పాడండి, ఈయన ఒకలా చెప్పాడండి అని మళ్ళీ మనం కట్టుకున్నామనుకో మళ్ళీ మనం ఏమైపోతాం, పడిపోతాం. అందుకే అన్నాడు, అపవిత్రమైన వాటిని అన్నింటినీ ఏం చేసినట్టు పడగొట్టేశాడు.
దుర్బోధలను పడగొట్టాడు. ఏంటి? మనుషునికి నిత్యత్వాన్ని ఇవ్వలేని వాటిని అన్నిటిని పడగొట్టుకుంటూనే వచ్చేసాడు. అయితే నేను మరలా వాటిని మరి పడగొట్టేటప్పుడు ఆయనకి ఎన్నో రకాలమైన ఏమొస్తాయంటే ఇబ్బందులు అనేవి ఏది రాదు, సహాయములు ఉండవు. ఎందుకంటే మరి నిజం మాట్లాడేటప్పుడు ఏది రాదేనంటే ఎవరు సహకారము ఉండదు, ఎవరి యొక్క సహాయం కూడా ఎవరు ఉండరు. ఇంకా మరి బాబు మనల్ని తిడుతున్నాడు, బాబు మనల్ని చెప్తాం ఏంటి, మనల్ని దూషిస్తున్నాడు, మనం ఏమైనా చేయగలం అనేసి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఏంటి వెనకడుగులు వేస్తూ ఉంటారు. కానీ ఈయన అంటున్నాడు, నేను పడగొట్టినవి నాకు నష్టం కలిగినను, నేను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ లేదు సరే మరలా నేను వాటి జోలికి నేను ఒకవేళ అలాగే కానీ వెళితే నేను ఎవరిని వ్యర్థుడను, నేను వ్యర్థుడను. చూసారా? అంటే ఎంత బలంగా నమ్మాడు చూడండి దేవుడి మాట. ఏంటి ఎంత పూర్ణంగా అంగీకరించాడో చూడండి దేవుడి మాట నా వ్యక్తి. అలాంటి స్థాయి ఎవరు కలిగి ఉండాలంటే మనం కలిగి ఉండాలి. మనలను భ్రమపరిచే వారు చాలా మంది ఉంటారు, సమాజంలో చాలా మంది ఉంటారు. అయితే నువ్వేమాత్రం కూడా చెదరకూడదనంటే ఇగో దేవుడు చెప్తున్న ప్రతి మాట పైన దృఢమైన నమ్మకం రావాలి. ఇదే స్థిరం, ఇదే ఏంటి నీకు నాకు చివరి దాకా ఉండవలసిన బలమైన మాట. ఈ రోజుల్లో మన సమాజంలో చూస్తున్నాం, వాక్యంలో నుండే వక్రీకరణ చేస్తూ వాక్యాన్ని అడ్డగోలుగా చెబుతూ ప్రజలను ఏం చేస్తున్నారనంటే భయంకరమైన మాయలోనికి దింపేస్తున్నారు, భయంకరమైన మోసంలోనికి వారిని దింపేస్తున్నారు. పిల్లరా, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని అయోమయ స్థితిలోనికి చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నారనంటే వెళ్ళిపోయి వారి విశ్వాసాలు కోల్పోతున్నారు. వారు కలిగి ఉన్న వాటిని కోల్పోయి పిల్లలు చివరికి ఎందులో పోతున్నారనంటే లోకంలోనికి పోతున్నారు. కారణం ఏంటంటే సరైన స్థితి లేదు, అంటే వాక్య అవగాహనలు లేకపోవటం వల్ల. ఈ గలతీ సంఘంలో చూసేటప్పుడు ఇదే పరిస్థితి, ఇదే తంతు. ఏంటి వారి పరిస్థితి కూడా ఇలాంటిదే. ప్రారంభ స్థితిలో ఆత్మీయ స్థితి చాలా తీవ్రంగా ఉంది. తర్వాత మరి ఏమైపోయారంటే పిల్లలు వెనకడుగు కిందకు పడిపోయారు, కిందకి దిగజారిపోయారు. దైవత్వము పూర్తిగా వారిలో సన్నగిల్లిపోయి లోకాచారాలలోనికి వారు పూర్తిగా మునిగిపోయారు. అదే అంటున్నాడు పౌలు, నేను పడగొట్టేశాను, మరలా నేను వాటిని ఏ పరిస్థితుల్లో కూడా కట్టనయ్యా. మీరు నన్ను ఏ విధంగా హింసించినా, ఏ విధముగా నన్ను మీరు అనుకున్నప్పటికీ పర్వాలేదు, ఏంటి నేను మాత్రము అందులో. మొదట మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు అది నిజము, అది వాస్తవం అని పూర్తిగా అర్థమవుతేనే దాని మీద మనం ఆధారపడగలం. అపనమ్మకంగా పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పటికీ దాని మీద మనం ఏం మనసు పెట్టలేము, ఎదటి వాడికి దానికి చెప్పలేము. అదే అంటున్నాడు ఇక్కడ మరల కొంచెం కిందకైతే, నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడనైతిని. చూసారా, ఎందులో నేను చచ్చాను అంటున్నాడు అంటే, ఏ విషయంలో నేను చనిపోయాను అంటున్నాడు అంటే ప్రియులారా ధర్మశాస్త్రము విషయమై. చూసారా, ధర్మశాస్త్రపు విషయములలో ఆయన పూర్తిగా ఏమైపోయాడంటే చనిపోయాడంట, పూర్తిగా చనిపోయాడు. ఎందుకు ధర్మశాస్త్ర విషయంలో ఆయన చనిపోయాడు అంటే, ధర్మశాస్త్రము పిల్లరా మనిషిని ఏం చేయలేకపోయిందని అంటే, జాగ్రత్తగా వినాలి, మనిషిని ఏం చేయలేకపోయిందని అంటే పూర్తిగా ఆయన్ని ఏ వైపులోనికి నడిపించలేకపోయిందని అంటే నిత్యత్వములోనికి నడిపించలేకపోయింది.
ధర్మశాస్త్రము ఆ మనిషిని ఎక్కడ దాకా పెట్టిందని అంటే భౌతికంగా వరకే నిలబెట్టింది అది. ఈ భౌతికమైన వాటి కొరకే మా ప్రయాస పడితే ఇంకెందుకు మా బ్రతుకులు, ఇంకెందుకు మా జీవితాలని వాటిని వీళ్ళు ఏం చేస్తారనంటే భౌతిక పరమైన వాటినన్నిటిని కూడా వీళ్ళు ఏం చేస్తారనంటే పిల్లలు పూర్తిగా పడగొట్టారు. చూసారా? అంటే ఈ భౌతిక సంబంధమైన విషయాలన్నిటినీ కూడా మనం కూడా ఏం చేయాలి? మనం కూడా పడగొట్టాలి. స్థిరమైన దాని మీద ఆధారపడి ఉండాలన్నమాట. మరి భౌతికమైనవి ఏమిటి? ప్రియులారా, భౌతికమైన వాటివి ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనం చెప్తున్నాడు ధర్మశాస్త్రపరమైనవి. ఏంటంటే ధర్మశాస్త్రపరమైనవి కొన్ని ఉంటాయి, నీతి నియమాలు లాంటివి ఉంటాయి, ఏంటి కొన్ని అర్చనాచారాలు లాంటివి ఉంటాయి, కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే ప్రియులారా ధర్మశాస్త్ర పరిధిలో ఉన్న వారికి మాత్రమే వర్తించాయి. అయితే అది చివరికి క్రీస్తులో ఉంటే అవి ఏం చేయబడలేవు, నిలబడి ఉండలేవు. ఆ నిలబడి ఉండలేని దాని కొరకు ఏం చేస్తారనంటే అయ్యా అయితే వెంటనే వాటిని మనం కూల్చేద్దాం అనేసి ప్రియులారు ఏం చేయబడ్డదనంటే మరి ఇప్పుడు వాటిని అన్నిటిని కూడా ఏం చేయబడ్డాయి? పూర్తిగా కూల్చేశారనమాట. అందుకే అంటున్నాడు నేనైతే దేవుని విషయమై ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమే ధర్మశాస్త్రం ఏమయ్యాడు? చచ్చాడు. క్రీస్తులు ఏమయ్యాడు? బ్రతికి. ఒక దాంట్లో చచ్చాడు, ఒక దాంట్లో బ్రతికాడు. అంటే మనం కూడా అంతే. ఏంటి? పాప జీవితంలో పూర్తిగా చావాలి, జీవం కలిగిన దేవుల్లో పూర్తిగా బ్రతికి ఉండాలి. అందుకే అన్నాడు చచ్చిన దాన్ని మళ్ళా నేను ఏం చేయలేను, నిషేధించబడ్డది అది. ఏంటి? పూర్తిగా నిర్జీవమైనది, మరలా దానిలోనికి నేను వెళ్ళలేను, దాని రుచిని ఇంకా నేను చూడలేక దాన్ని. చూసారా? అంటే అంత స్టాండర్డ్ ప్రియులారా ఆయన కలిగి ఉన్న దాని మీద గురి కలిగి ఉన్నాడు. మీరు కూడా ఆ విధంగానే చంపేశారు కదా, ధర్మశాస్త్ర విషయంలో చచ్చారు కదా. ఇంకా మరలా నేను ఆడేళ్ళు రకరకాలుగా మా రకరకాల మాటలు చెప్పి మరలా నేను అందులోనే బ్రతికించాలని వారు ఏం చేస్తారు? ఆశలు చూపిస్తారు. అయితే నువ్వు అందులో బ్రతకద్దు, అందులో ఎట్టి పరిస్థితుల్లో నీవు బ్రతకడానికి వీల్లేదు. ఇంకెంతో మాట్లాడదాం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఏకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను శరీరమందు పడు జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొని దేవుని కుమారుని యందు విశ్వాసము వలన జీవించుచున్నాను. చూసారా? అంటే నా దానికి అంతటికే కారణం ఎవరు? మూలం ఏంటి? నేను ఇలాంటి తెగింపు కలిగిన జీవితాన్ని నేను ఎందుకు చేస్తున్నానో అక్కడ రీజన్ ఏంటో చెప్పుకుంటున్నాడు. నేను ఎంతలాగా ఉండడానికి కారణం ఏంటో ఆ కారణాన్ని అంతటిని ఏం చేస్తున్నాడు అంటే చెప్తున్నాడు. ఆ కారణం లేకుండా ఏదో చెప్పలేము కదా. అడుగుతారు కదా, నువ్వెందుకు ధర్మశాస్త్ర విషయంలో చనిపోయావు, నువ్వెందుకు ఎందుకు ఇలాంటి నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావు? ఒకప్పుడు నువ్వు అందులోనే ఉన్నావు కదా, ఒకప్పుడు అందులోనే గరిష్ఠుడుగానే జీవించావు కదా, ఈ రోజు నువ్వు ఎందుకు దీన్ని ఎంతగా ఖండిస్తున్నావు అని ఎదుటివాడు ఏం చేస్తాడు? ప్రశ్నిస్తాడు. అందుకే నిన్ను ప్రశ్నించే ప్రతి వారిని, నిన్ను ఏదు అడుగు ప్రతి వారిని సాత్వికమైన మనసుతో వాడికి ఏం చేయాలి? నువ్వు సమాధానము చెప్పాలి. చూసారు? అడుగుతారు, ప్రశ్నించేవారు ఎందరో ఉంటారు సమాజంలో. వారందరినీ నువ్వేం చేయాలంటే సాత్వికమైన మనసుతో, ఏ మనసు అండి? మంచి మనసుతో నువ్వేం చెప్పాలి? ఇదిగో ఒకప్పుడు నిజమే, నేను అందులో ఉన్నవాడినే, నేను అలాంటి పనులు చేసిన వాడినే. అయితే ఇప్పుడు దేవుడిని బట్టి
రక్షకుడైన క్రీస్తును బట్టి ఇదిగో దాంట్లో నుంచి దీంట్లో నేను ఏం చేయబడ్డాను. చూసారా, ఈ యొక్క విధానం మనకి కలిగి ఉండాలి. అందుకే అంటాడు మొదటి తిమోతి పత్రికలో కూడా, పూర్వము నేను ఎలాంటి వాడును, ఏంటి హింసకుడను, ఏంటి చూడండి అదే మాట పౌలు గారు 12వ వచనంలో అంటాడు కదా, 17-12 ఏంటి తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12 అంటాడు, పూర్వము ఎవరంట, పూర్వం ఎలాంటి వ్యక్తి, నేను దోషకుడును హింసకుడును హానికరమైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన పనివానిగా చెప్తున్నాడు. నా స్థితి ఎలాంటిది, పూర్వం నేను ఎంత భయంకరుడను, ఏంటి ఎంత నీచుడను, ఆకులలో ప్రధానమైన వాడను, నేను నిషేధింపబడిన వాడను, ఎవరి చేత ప్రేమింపబడిన వాడను నేను కానే కాను. అలాంటి నేను వాటిని అన్నిటిని ఏం చేశానంటే పడగొట్టాను, వాటిని అన్నిటిని నేను పడగొట్టాను. అయితే ఆ ధర్మశాస్త్రం ఏం చెప్పింది, ఎదుటి వాడిని చంపండి, ఎదుటి వాడిని కొట్టండి, ఎదుటి వాడిని ఏదైనా చేయండి మీరు అని అది నన్ను ఏం చేసింది, ప్రేరేపించింది. అయితే క్రీస్తు అయితే అలా నాకు బోధించలేదు. ప్రాణమైన పెట్టాలి కానీ ప్రాణమును తీయకూడదు అనే బోధన విధానంలోనికి ఆయన వచ్చాడు. కాబట్టి ఆ పాత వాటిని అన్నింటినీ ఏం చేశాడంటే కూల్చేసాడు, పడగొట్టాడు. ఆయన నోటితో చెప్పిన ఆ మాటలనే ఏం చేశాడు, పడగొట్టాడు. సరే కట్టిన వాడే ఏంటి తెలిసిపోయింది, అది సరిగా కట్టలేదని, సరైనది తిరంగా లేదని అర్థమైపోయింది అది. అందుకే వెంటనే దాన్ని ఏం చేశారు, కూల్చి పడేశారు. అదే కానీ అలా ఉంటే ఆ బ్రిడ్జి, ఇప్పుడు బ్రిడ్జి ఏంటి పడిపోతున్న స్థాయి ఉన్నది అన్నప్పుడు దాన్ని ఏం చేయాలి, వెంటనే కూల్చేయాలి. పూర్తిగా దాన్ని ఏం చేయాలి, కూల్చేయాలి. అలాగే కానీ వదిలేసాం అనుకోండి, ఏమో చాలా మంది ప్రమాదంలో పడిపోతారు, అందుకే వెంటనే ఆ బ్రిడ్జిని ఏం చేయాలంటే కూల్చేయాలి. అలాగే పౌలు గారు కూడా ఏం చేశాడంటే, ఏంటి సరిగా లేదది, మహిమ కలిగినదిగా లేదు, స్థిరమైనదిగా లేదు, నిశ్చత్వంలోనికి మనిషిని నడిపించలేదు అది. అందుకే దాని మీద ఉన్న వారందరూ కూడా కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, చనిపోయే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే దాన్ని ఏం చేసినట్టు క్రీస్తులోనికి వచ్చి దాని అంతటిని ఏం చేసినట్టు నేలమట్టము చేసి పట్టింది. చూసారా, అది ఎప్పటికప్పుడు మనం కూడా ప్రియులారా దేవుల్లో ఉన్నతమైన స్థాయిని అందుకుంటూ ఉండాలి. తుచ్చమైన వాటిని అన్నింటినీ ఏం చేస్తూ ఉండాలంటే పడగొడతా ఉండాలి. పడగొట్టాలి. ఎప్పుడు ఎన్నో ఉంటాయి మన దగ్గర పడగొట్టవలసినవి, వాటిని అన్నింటినీ కూడా పడగొడుతూనే ఉండాలి. ఏంటి హెచ్చైన వాటి మీదే మనసు నిలుపుతూ ఉండాలి. అంతేగాని ఇది కావాలి నాకు, అది కావాలనుకుంటే ఏది నిలవదు, అది కూడా కదిలిపోయే అవకాశాలు ఉంటా ఉంటాయి. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా, దోషకుడు, దాన్ని నేనేం చేశాను, కూల్చేసాను. తర్వాత నేను ఎవరిని, హింసకుడను, దానిని కూడా నేనేం చేశాను, కూల్చి పడేశాను. హానికరమైన నన్ను, చూసారు ఎవరైనా హానికరుడు, నమ్మకం లేదు, ఎవరిని చూస్తే వారికి హాని, ఎవరిని చూస్తే వారికి చెడు, భయంకరమైన హానికరుడైన ఆ తత్వాన్ని కూడా ఏం చేసుకున్నాడు అంటే కూల్చాడు. కాబట్టి ఈ రోజు ప్రియులారా ఆయన జీవించే, ఇప్పటికీ దేవుడు ఏమై ఉన్నాడు, జీవిస్తూనే ఉన్నాడు. అందుకే దేవుడు మాట ఏమాడంట, జీవము కలిగినది, దానికి ఏం లేదు, మరణము లేదు. అలాంటి మాట ప్రియులారా తన భక్తుల నోట ఆయన ఉంచాడు. అందుకని తన పరిచర్యకు ఏం చేశాడంట, నియమించి. ఎవరి పరిచర్యకు, దేవుడి పరిచర్య అంటే స్థిరమైన దాని మీద నన్ను ఏం చేశాడు, నియమించాడు. చూసారా, ఒకప్పుడు ఎలాంటి దాంట్లో నుంచి ఇప్పుడు ఎలాంటి దాంట్లోకి జాయిన్ అయ్యాడు. చూసారా,
స్థిరమైనది. నువ్వు ఇందులో ఉండి ఎన్నైనా చెప్పు నాయన, ఇవన్నీ కూడా అందరికీ ఏం చేస్తుంది? మేలే. చూసారా, ధర్మశాస్త్రం నుండి ఎన్ని చెప్పినా అవన్నీ కూడా తాత్కాలమైనవి, ఒకనొక రోజున అవి పడగొట్టేయచ్చు. అయితే ఇందులో ఉండి నువ్వు ఏది చెప్పినా సరే ఆ మాటలన్నీ కూడా అలాంటివి బలమైనవే, పడగొట్టలేనివి, ఏది ఎంత మాత్రము కూడా కదిలించలేదు. చూసారా, అలాంటి బలమైన దానిలోనికి వచ్చి ప్రియులారా ఏం చేస్తున్నాడు అంటే అందరినీ స్థిరపరుస్తున్నాడు, అందరినీ బలపరుస్తున్నాడు, అందరికీ చూపిస్తున్నాడు. అదిగో స్థిరమైన వాడు ఆయనే, నేను అందులో ఉన్నాను, మీరు అందులో ఉన్నారు అని అంటే చూడండి. ఇప్పుడు పైన ఒక మంచి మాట అంటాడు ఏంటి, ఇక నియమించి, ఇప్పుడు చూడండి, నమ్మకమైన వాణిగా. ఎలా ఉన్నాడంట? మంచి గృహ నిర్వాహకుడుగా, నమ్మకమైన వాడుగా. ఎందులోనికి వచ్చి? స్థిరమైన దాంట్లోనికి వచ్చి. చూసారా, ఎందులోనికి వచ్చి స్థిరంగా ఉన్నాడు? నమ్మకమైన దాని, స్థిరమైన దాంట్లోకి వచ్చి నమ్మకమైన వాడిగా ఎంచినందు. ఎవరు ఎంచుకున్నారంట? చూసారా, ఆయన ఎంచుకున్నందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు నేను ఎప్పుడు కృతజ్ఞతలు. నన్ను నమ్మాడు, నన్ను ఏం చేశాడంటే ఆయన నమ్మేశాడు. అరే నాన్న నువ్వు ఇందులోనే ఉంది అని ప్రియులారా దాని మీద సర్వాధికారాన్ని ఏం చేశాడంటే ఇచ్చేసాడు. నమ్మకమైన వాడిగా ఉంటావు, ఉండు. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఎంత నమ్మకత్వాన్ని చూపించావు, అంతకంటే ఎన్నో రేట్లు నీ మీద చూపించు అనగలనే. ఇంకా ఆయన పొంగిపోయాడు. అశాశ్వతమైన దాని మీద అంత నమ్మకాన్ని చూపిస్తే స్థిరమైన దాని మీద ఇంకెంత నమ్మకత్వాన్ని చూపించాలని ఉప్పొంగిపోయి ఇంక అందులో స్థిరుడని అయిపోయాడండి. ఒక బలమైన యోధుడిగా అయిపోయాడు అందులో. ఎవరైనా దేవుడి గురించి తెలియాలని అంటే అది పౌలు గారి ద్వారాగానే తెలియాలన్నంత స్థాయికి ఆయన ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. చూసారా, ఎవరికైనా యేసుక్రీస్తు వారి గురించి తెలియాలి అని అంటే ముందుగా ఎవరిని పట్టుకుంటే తెలుస్తుంది? పౌలు గారు. అంటే ఆయన ఒక బ్రాండ్ గా తయారైపోయాడు. చూసారా, పౌలు గారి దగ్గరికి ఎంత చాలండి, క్రీస్తు యొక్క సమస్త ఔన్నత్యము, ఆయన యొక్క గుణాతిశయాలన్నీ మీకు తెలిసిపోతాయండి అని ఎవరైనా ఎవరి కోసం చెప్పాలి? పౌలు గారి దగ్గరికి వెళ్ళండి, పౌలు గారి దగ్గరికి వెళ్ళండి, పౌలు గారి దగ్గరికి వెళ్ళండి. ఆ రోజుల్లో అంతటి స్థాయిలోనికి వెళ్ళిపోయాడు ప్రియులారా ఆయన. చూసారా, ఇప్పుడు మనము కూడా ఆ స్థాయిలోనికి చేరాలి. చూసారా, మనం కూడా పౌలు వంటి స్థాయికి మనం కూడా చేరాలి. అలాంటి దృఢత్వం మనం తెచ్చుకోవాలి భక్తిలో. అంతే తప్ప అటు పడితే అటు, ఇటు పడితే ఇటు, ఏదో ఉంది ఏదో లేదని ఏంటి కలవరపడిపోతూ బలహీనమైపోతూ దైవత్వంలో ప్రియులారా మనమే నీరు గారిపోతూ ఉంటే ఎవరికి చెప్పగలము ఈ బలమైన ప్రియులారా ఆత్మ సంబంధమైన విషయములను? ఎవరికి చెప్పగలం? మన బలహీనమైతే ఎవరికి చెప్పగలం? అందుకే దేవుడు నన్ను అంతమాన ఏం చేస్తాడంటే తన వాక్యం చేత బలపరుస్తాడు. అమ్మా నువ్వు బలవంతురాలు, నువ్వు బలమైన వాడివి, నువ్వు ఉన్నది సామాన్యమైనది దాంట్లో కాదు, నువ్వు నిలబడి ఉన్నది బలమైన దాంట్లో, పరిశుద్ధమైనది, మహిమ కలిగిన దాంట్లో నువ్వు ఉన్నావు. ఘనంగా చెప్పు, అరమరక లేకుండా చెప్పు. ఏంటి నీలో ఏమాత్రం బలహీనత లేకుండా చెప్పు. ఆయన కోసం ఎంత చెప్తే అంత వర్ధిల్లిపోతాం, అంత దీవెనకరంగా ఉంటుంది. ఎందుకంటే చెప్పేస్తున్నాం ఏమండి, ఆయన గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉన్నత స్థాయి మనం ఏం చేస్తున్నాం? ధారాళంగా చెప్పేస్తున్నాం. అప్పుడు దేవుడు నేను ఏం చేస్తాను? నేను బహుగా ఫలింప చేసేస్తాను. నా బిడ్డ చెప్పేస్తుంది నా కోసం. ఏంటి అన్నాడు? ఏంటి తెలుసు కదా మనకి, ఏదురు వారిని చేర్చుకుంది ఆ రాహాబు అనే స్త్రీ. ఏం తెలుసా? ఎవరో చూసిందా? ఏమి చూడలేదు, ఎవరో చెప్పారు, విన్నది. ఏంటి మీ దేవుడు అంత గొప్పడంట కదా, ఎంతటోడంట కదా, మీ దేవుడి ఎదుటి ఏ రాజ్యము నిలబడలేకపోతుందంట కదా, ఏంటి ప్రతి రాజ్యాన్ని కూడా నేలమట్టు చేసేస్తుందంట కదా. అయ్యా మీరు మా ప్రాంతానికి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మమ్మల్ని కూడా మీ దాంట్లో చేర్చేసుకోండి, మీతో పాటు మేము వచ్చేస్తాం. చూసారా,
ఎక్కడో వింది ఆ మాట దృఢత్వాన్ని తెచ్చుకుంది ప్రియులారా. అలాగే మనం కూడా ఈరోజు మన దగ్గరికే వస్తున్నాయి, మన మన హృదయంలోనికే వస్తున్నాయి, మనతోటి డైరెక్టర్ అయిపోయాడు ఆయన. అయితే మనకు ఇంకా దృఢత్వం రావటం లేదు, ఇంకా బలం మనలోనికి రావటం లేదు, ఏంటి ఇంకా నమ్మిక మనకు రావటం లేదు, ఇంకా ఎక్కడో 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 ఏంటి అపనమ్మకాలు, ఇంకా ఎక్కడో చిన్న చిన్న లోపాలతో మనం ఏం చేస్తున్నాం అని అంటే ప్రియులారా దుష్టుడికి దొరికిపోతున్నాం మనం. చూసారా, చాలా విషయాల్లో దుష్టుడికి మనం బందీలైపోతున్నాం. కాదు, అలా ఉండడానికి కాదు, పడగొట్టేసాం, మరలా కట్టుకోవద్దు వాటిని. ఎట్టి పరిస్థితుల్లో వాటి జోలికి మనం వెళ్ళకుండా చూసుకోవాలి, నియంత్రించుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, అటుపక్కకి వెళ్తున్నాం, అటుపక్క ఆలోచిస్తున్నాం, అటుపక్క ఏ రుచులు వస్తున్నాయని, సువాసన వస్తుందనేసి మరలా ఏమో అటుపక్క తిరుగుతున్నావు, వద్దు. చూసారా, ఏంటి దేవుడు పదే మనతో చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కాబట్టి, మనల్ని ఆయన కోరుకున్నాడు కాబట్టి, మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి. పిలుచుకున్నవాడు ఎప్పుడు నీతో నాతో ఏం చేస్తూ ఉంటాడు? మాట్లాడుతూనే ఉంటాడు, హెచ్చరిస్తూనే ఉంటాడు. ఏంటి ఎప్పుడో పిలుచుకున్నాను కదా మధ్యలో వదిలేసేవాడు కాదు ప్రియులారా. అందుకే దేవుడు మంచి మాటలతో ఇప్పుడు మనలను బలపరుస్తూ ఉంటాడు. అందుకే ఆ గలతీయులకు రాసిన పత్రికలో ప్రియులారా అంటున్నాడు, ఇక మీదట జీవించుచున్నది. చూస్తారా, ఇక మీదట అంటే ఇక ఉన్న ఈ శాశ్వత జీవితము ఎవరిది కాదు, నాది కాదు, నాది అస్సలు లేదు. ఇందులో నా అభిప్రాయాలు ఏమీ లేవు. ఏంటి, నేను క్రీస్తుతో కూడా ఏమైపోయాను? సిలువ వేయబడి. చూస్తారా, ఏమైపోయాడు? నేను కూడా సిలువ వేసేసాడు. నేను ఆయనతో సిలువ వేయబడిపోయాను, నేను చచ్చిపోయాను. ఆయనతో పాటు మరలా ఎన్నో దినాలు లేచాడు. సిలువ వేయబడ్డాడంటే ఈయన కూడా ఏం చేయబడ్డాడు? చచ్చిపోయాడు. ఆయనతో పాటు మరలా పునరుద్ధానుడై లేచిపోయాడు. అందుకే ఆ పునరుద్ధత్వాన్ని తెలియపరచడానికి కంకణం కట్టుకుని పిల్లల ఊరు వాడ ఏంటి చనిపోయిన వాడికి ఇంక చావు మీద ఏముంటది? తీపి ఉండదు కదండి, ఉంటుందా? చనిపోయిన వాడికి ఇంకా దేని మీద ఉండదు? ఆ ప్రాణం మీద ఏమాత్రం తీపి ఉండదు. ఏంటి, ఎంత మాత్రమున వారు ప్రాణమును లెక్క చేయని వారిని మనం ఇందులో చదువుతాం, ప్రకటన గ్రంథంలో చదువుతాం కదా. మరి ఏమాత్రమును కూడా దేనికి లొంగని వారిగా అనేది మనం ఒక విషయాన్ని మనం అక్కడ చదువుతూ ఉంటే ఒకసారి ఆ మాట చదువుతాం ప్రకటన గ్రంథంలో. ఏంటి, వారు కొన్ని సాంగత్యములకు వారు ఏమై ఉన్నారు అని అంటాడు అంటే దూరముగా ఉండిన వారు. ఏంటి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము ప్రియులారా 11వ వచనం చదువుదాం. చూడండి, ఇక్కడ పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారి గురించి మాట్లాడుతూ, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి, చూడండి, వాణిని ఎవరిని ఏమ్మా? లోకాన్ని, దుష్టుని యొక్క సమస్తమైన ఆలోచనలను వాణిని జయించి ఉన్నారు కనుక మరణమున వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. ఎంత మంచి మాట అండి. పౌలు గారు కూడా అదే అంటున్నాడు, నేను క్రీస్తుతో పాటు ఏం చేయబడ్డాను? సిలువ వేయబడ్డాను. ఇంకా మరణం మీద ఆయనకి భయం. వాడెవడో కొడతాడు, వాడెవడో శిక్షిస్తాడు, వాడెవడో నన్ను పక్కలో పొడిసేస్తాడు, వెనకడుతుంది ఏమి లేదు, ఇంకా వదిలేయడు. ప్రాణభీతే లేదంట వారికి. ఏ భీతి లేదు, ప్రాణభీతే లేదు. అందుకంటే వారు ఎందులో కడగబడిన వారంట? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని ఏం చేశారంట? అంటే దేవుడు దేని గురించి అయితే సాక్ష్యం ఇచ్చారో దాన్ని పూర్తిగా నమ్మారు. పూర్తిగా, మళ్ళీ అందులో ఏమాత్రము కూడా అపనమ్మకములు వారికి లేవు. పూర్తిగా నమ్మేశారు.
నమ్మడం అంటే అది దేవుడు కలిగి ఉండడం అంటే అలాంటి గుణ లక్షణాన్ని కలిగి ఉండాలి. అందుకంటాడు వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని ఏం చేశారంట? ఎవరినైనా జయించాలంటే ఎవరిని బట్టి? గొర్రె పిల్ల రక్తమును బట్టి. ఏంటి తర్వాత అంటున్నారు? అదిగోనండి మంచి మాట, జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు. ప్రాణం అంటే వారికి ఏం లేదండి, భీతి లేదు, తీపి లేదు, ఏమాత్రమును. ప్రాణాన్నే ఏం చేశారంట? ఏంటి పక్కన పెట్టేశారు. ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి వారి క్రీస్తుతో పాటు, అందుకే క్రీస్తుతో పాటు లేకపోతే, అందుకే పడగొట్టేశాడు, అట్లన్నింటినీ పడగొట్టేశాడు కాబట్టి ప్రాణ తీపే మాత్రము కూడా ఆయనలో లేదు పిల్లలు. అందుకే అంత నిట్టరుగా నిలబడి అంత ఘనముగా ధైర్యముగా దేవుడి మాటలు అనార్గళంగా చెప్పడం మొదలు పెట్టాడు. అందుకే అనేకులను కట్టాడు, అనేకులను స్థిరపరిచాడు. పిల్లరా అలాంటి మహాయోధుడుగా మనము కూడా మారాలని దేవుడు కోరుకుంటూ మరి ఈ విషయాలను మనకు తెలియపరిచి ఉన్నాడు. దేవుడి మాటలు మన వినికిడిలో పూర్ణంగా దీవించుగాక.